ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాల మహిళలను ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం అనేక కొత్త పథకాలను తీసుకొస్తుంది. తాజాగా గుంటూరు నగరంలో స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ కల్పించేందుకు సరస్ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒక రాష్ట్రంలో సరస్ మేళాను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం ఆ అవకాశం ఏపీలోని గుంటూరు సిటీకి వచ్చింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సరస్ మేళాను గుంటూరుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. జనవరి 6 నుంచి 18 వరకు జరిగే మేళాలో దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 300 మంది మహిళా చేతి వృత్తుల నిపుణులు, ఇక ఆంట్రప్రెన్యూర్స్ పాల్గొంటారు. గ్రామాల్లో స్వయం ఉపాధి పొందడం, స్థానికంగా పేరున్న ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడంపై వీరు డ్వాక్రా మహిళలకు ట్రైనింగ్ ఇస్తారు. సరస్ మేళాను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, ఏపీలో 1,13,00,000 మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, వీరంతా కలిసి 26,000 కోట్ల రూపాయలను పొదుపు చేశారని వివరించారు. తమ మాట విని డ్వాక్రా గ్రూపుల్లో చేరిన మహిళల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రాష్ట్రంలో మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి స్వయం సహాయక సంఘాల్లోని మహిళల కోసం 5,200 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇకపై పొదుపు సంఘాలు ఆన్లైన్ లోనే లోన్లు తీసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. డ్వాక్రా గ్రూప్ లోని మహిళలంతా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన శ్రమ లేకుండా స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ తోనే రుణాలు మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ లోన్ ప్రక్రియ అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంత మహిళలకు పెద్ద శ్రమ తగ్గనుంది.